గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 20 వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నులెదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా నాయన, సంఘంగా మీ సన్నిధిలో చేరి వాక్యాన్ని ధ్యానించడానికి మాకు దయచేసిన ఈ తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తా ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహాపరిశుద్ధుడవు ప్రభువా నాయన. ఈ సమయంలో ప్రభువా మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మా జీవితాల పట్ల మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా నాయన. మా యొక్క ఆత్మీయమైనటువంటి అవసరతలు, శారీరకమైన అవసరతలు ఎరిగిన గొప్ప దేవుడు ప్రభు, ఆత్మీయంగా ఇక్కడి నుంచి తృప్తిపరచబడి వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధాత్మ దేవునితో ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, అలాగే ప్రభువా నాయన ఆత్మలు సంతృప్తి పరచబడ్డానికి కృప చూపించమని, ప్రభువా ఆనందం, సంతోషం ప్రభువా నాయన మేము మా హృదయాల్లో ఉండడానికి సహాయం దయచేయమని, మేము ప్రభువా విషయాలు నేర్చుకున్న విషయాలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి ప్రభువా నాయన ఆలోచించడానికి సహాయం దయచేయమని, ప్రభువా నాయన మా యొక్క మనస్సులను, ప్రాణాలని, దేహాలని మీకు సమర్పించుకోవడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం మాకు దయచేశారు, అందుని బట్టి మీకు వందనాలు.
మీరు మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని గద్దిస్తూ నడిపిస్తున్నందుకు, ప్రభువా వాక్యం ద్వారా పోషిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. కృతజ్ఞత కలిగి ప్రభువా మీ వాక్యానికి లోబడి ప్రభువా నాయన మీకు ప్రభువా మేము మిమ్మల్ని ప్రభువా ప్రేమతో ప్రభువా వాక్యాన్ని అంగీకరించి భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తులను లయపరచమని, సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఒక యవనస్తుడు, ఒక అబ్బాయి, వాళ్ళ కుటుంబం చాలా ధనిక కుటుంబం. అయితే చిన్నతనం నుంచి ఆ అబ్బాయిని చాలా గారాబంగా పెంచారు. అంటే వాళ్ళు ధనం కలిగిన వాళ్ళు కాబట్టి ఏం అడిగినా సరే కాదనకుండా ఆ అబ్బాయిని పెంచారు. అయితే ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఒకరోజు తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి ఒక పార్టీ లాగా వాళ్ళు కలుసుకుంటే అక్కడ వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారు. ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు ఆల్కహాల్ తీసుకొని అటు నుంచి తన వెహికల్లో ఫ్రెండ్స్ అందరు కూర్చొని తను డ్రైవింగ్ సీట్ లో ఉండి తను డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే తను ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న విధానాన్ని బట్టి ఏమైందంటే దారిలో ఆ రోడ్డు మీద ఎవరున్నారో చూసుకోకుండా మనుషుల మీదకి వెళ్ళిపోయింది ఆ యొక్క వాహనం. వెళ్ళిపోయిన తర్వాత నలుగురు చనిపోయారు. అయితే ఆ అబ్బాయిని కోర్టులో ప్రవేశపెట్టి అయితే తనకి ఆ అబ్బాయికి తరపున వాదించడానికి న్యాయవాది ఏం వాదించాడంటే, ఇలాంటి సమస్య చాలా మందికి ఉంటది, ఇది ఈ అబ్బాయి సమస్య కాదు, ఈ అబ్బాయి వలన తప్పని మనం చెప్పలేం, తల్లిదండ్రుల పొరపాటు కూడా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు అయిన వాళ్ళు ధనికులు ఎక్కువగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏం కోరితే అది ఇచ్చి పెంచుతారు పిల్లల్ని. దాని వలన ఎటువంటి ఒక రకమైనటువంటి ఇది వస్తుంది, వాళ్ళకి బాధ్యత ఏమీ తెలియకుండా ప్రవర్తిస్తుంటారని. కాబట్టి తన మీద ఎక్కువ తప్పు మోపడానికి లేదని వాదించి ఆ శిక్షను ఒక 10 సంవత్సరాలకి తగ్గించి అలాగా శిక్ష వేశారు. చాలాసార్లు మనం కూడా మన తప్పును ఒప్పుకోం. అంటే వేరే బ్లేమ్ చేస్తాం, వేరే వాళ్ళని, వాళ్ళ వలన చేశాను, వీళ్ళ వలన చేశాను, లేకపోతే వీటన్నిటి కారణం అని మన వైపు నుంచి మన తప్పును ఒప్పుకోవడానికి మనం అంగీకరించాం. మనుషులుగా, మానవులుగా మనకున్న పెద్ద సమస్య అదే. చూడండి, మనం ఇళ్లలో కూడా, లేకపోతే మన భార్య భర్తల మధ్య, లేకపోతే కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు, మాట వచ్చినప్పుడు మనం మన తప్పును ఒప్పుకోం. నేను కాదు, లేకపోతే నా వల్ల కాదు, వాళ్ళ వలన వీళ్ళ వలన అంటాం. మనకి తెలుసు ఆదికాండం నుంచే ఈ యొక్క సమస్య ఉంది. చూడండి, ఆదికాండం చదువుదాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 19వ వచనం వరకు చదువుదాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబర్నిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు
నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించు. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఎవరిని అడిగితే వేరే వాళ్ళు ఆదాముని అడిగితే భార్య పేరు అవ్వ వాళ్ళని, అలాగే అవ్వని అడిగితే పాము వాళ్ళని, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దేవుడికి మన హృదయాంతరంగాలు తెలుసు, మనం మన పరిస్థితి అన్ని తెలుసు. దేవుని తీర్పులు ఎప్పుడు కరెక్ట్ గా ఉంటాయి. చూడండి అక్కడ ఎవరికి ఎలాగ దేవుడు తీర్పు తీర్చాడు అన్నది చూడండి. ఆదాం చేసిన తప్పు చెప్పి తీర్పు తీర్చాడు దేవుడు. అలాగే అవ్వకు కూడా తెలియజేసి దేవుడు అటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం ఇక్కడ మనం తప్పించుకోవడానికి, లేకపోతే మన తప్పు ఒప్పుకోకుండా ఉండడానికి ప్రయత్నించే అవకాశం చాలా చాలా ఉంటది. ఎందుకంటే ఇదే స్వభావం మనుషులందరిలో మనం గమనించవచ్చు. ఎవరైనా సరే, విశ్వాస అయినా సరే అవిశ్వాస అయినా ఎవరిలోనైనా సరే ఇటువంటి స్వభావం ఉంటది. అది క్రైస్తవులుగా అస్సలు ఉండకూడదు. దేవునికి అస్సలు ఇష్టం లేనిది ఇది. అంటే మన తప్పుని వేరే వాళ్ళ మీద రుద్దేసే ప్రయత్నం అన్నది చేయకూడదండి. ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. కానీ ఎవరి పట్ల తప్పు చేసాం అన్నది మనం ఒప్పుకుంటే అసలు చాలా అది నిజంగానే అంటే విశ్వాసంగా మనం అటువంటి జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుని సన్నిధిలోకి చూడండి, భక్తులు ఏమంటున్నారంటే, పాపం చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు, ముఖ్యంగా ఒకసారి ఒక కాన్ఫరెన్స్ లో ఒకళ్ళని ఒక్కొక్కసారి మనం ఆడాల్సి వస్తుంది. కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో అబద్ధాలు ఆడొచ్చా అని ఆ యొక్క స్పీకర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మనం చూడండి, చిన్న అబద్ధం అయినా అవ్వచ్చు, లేకపోతే పెద్ద తప్పు అయినా పెద్ద పాపమైనా అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఫస్ట్ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న అబద్ధమైనా ఏదైనా సరే మొదట దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి స్వభావం మనకి ఉండాలి. చూడండి, యోసేపు కూడా ఆ యొక్క తను పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె తనని ఇట్లా టెంప్ట్ చేసినప్పుడు ఏమన్నాడంటే, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయను అని చెప్పాడు. సో అటువంటి స్వభావం మనలో ఉండాలి. అంటే దేవుడు చూస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదన్న అవగాహన, అటువంటి ఆలోచనలు మనకు ఉండాలండి. అదే ఇక్కడ మనం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే మనం చూడొచ్చు. ఇక్కడ చాలా ప్రశ్నలు అడిగి పౌలు దానికి సమాధానాలు చెప్తూ వెళ్ళాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో చూస్తే సో ఆ ప్రశ్నలన్నీ కూడా జనరల్ గా మనం చూస్తే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎక్కువగా అడుగుతారు. అలాగే దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, క్రైస్తవులైనా సరే రక్షణ పొందిన వాళ్ళు, లేకపోతే వేరే మార్గానికి చెందిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దేవుని అధికారం కిందకి రావడానికి ఇష్టపడకపోవడానికి ఇష్టపడిన వాళ్ళందరూ అడిగే ప్రశ్నలే పౌలు భక్తుడు తనే అడుగుతూ సమాధానం చెప్తా ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో మనం చూసాం, సున్నతి పొందడం వలన ఊరకనే దేవుని మాట, ధర్మశాస్త్రానికి లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఊరకనే సున్నతి పొందినంత మాత్రాన్ని ఏం ఉపయోగం లేదని మనం 2వ అధ్యాయంలో చూసాం.
ఆ తర్వాత 3వ అధ్యాయంలో మొదటి వచనం కూడా మనం గడిచిన వారం మనం ధ్యానం చేసాం. ఏంటంటే అయితే యూదులకి ఏంటి అండి ఉపయోగం, వాళ్ళకి ఏంటి గొప్పతనం? ఇప్పుడు ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. అలాగే సున్నతి అన్నది దేవునికి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ప్రత్యేకించబడిన వాళ్ళు అని దేవుడు గుర్తించడానికి, మిగతా వాళ్ళు గుర్తించడానికి వాళ్ళ మధ్య ఒక నిబంధన, దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యన ఉన్న ఒక నిబంధనకు గుర్తుగా ఆ యొక్క సున్నతి అన్నది దేవుడు పెట్టాడు. ఆ సున్నతి ఊరకనే దేవునికి లోబడకుండా, ఆజ్ఞలకు లోబడకుండా సున్నతి పొందితే ఏం ఉపయోగం లేదండి. సో అలాగే అప్పుడు ఉపయోగం ఏంటి? ఇంతకీ సున్నతి వలన ఉపయోగం లేదు, ధర్మశాస్త్రం వలన ఉపయోగం లేదు అనిపించే అవకాశం ఉంది 2వ అధ్యాయంలో. కానీ ఉపయోగం ఉంది. వాళ్ళకు గొప్పతనం ఉంది. ఏంటి అనంటే ఆ గొప్పతనం ఏంటి అనంటే దేవోక్తులు, అంటే ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటల్ని వాళ్ళ వశం చేశాడు దేవుడు. అంటే ఎంతో మందికి లేని అవకాశం, అంటే ప్రపంచానికి ఒక వెలుగు చూపించే అవకాశం యూదులకి దేవుడిచ్చాడు. ప్రపంచం అంధకారంలో ఉన్నటువంటి ప్రపంచానికి ఒక వెలుగుని, ఇదిగో నిజమైన దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఇది చూడండి, మా జీవితాలు చూడండి అని నిజమైన దేవుని మీద ఆధారపడే జీవితాలు జీవించి ఆ యొక్క ధర్మశాస్త్రానికి లోబడకపోయి, అంటే ఆనెస్ట్ గా యథార్థంగా ఉంటూ, మేము సరిగ్గా ఉండలేమని ఒప్పుకుంటూ దేవుని మీద ఆధారపడే జీవితం జీవించాలని ప్రపంచానికి తెలియజేయగలిగినటువంటి అవకాశం యూదులకు మాత్రమే ఆ రోజుల్లో ఇవ్వబడింది. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత. ఆ ఆధిక్యతను చూసినప్పుడు క్రైస్తవులుగా మనకి దేవుడిచ్చిన ఆధిక్యత మనకి గుర్తొస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి ఎవరైనా చెప్తారా? సో దేవుడు మనల్ని మనం దేవుడు అంగీకరించినప్పుడు, దేవుడిని అంగీకరించినప్పుడు మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా, అంటే చాలా ఆధిక్యత ఇచ్చాడు. ఆ యొక్క పరలోక రాజ్య వారసత్వం గాని మనకే ఇచ్చాడు. అది ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే నమ్ముతున్నారో, మనకు ప్రత్యేకమైన ఆధిక్యత దేవుడిచ్చాడు. ఏంటి అనంటే ప్రపంచానికి యేసు ప్రభు వారి జీవితాన్ని చూపించే గొప్ప అవకాశం. చూడండి, యూదులు ఇటువంటి వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతని పోగొట్టుకున్న, అంటే వాళ్ళు ప్రపంచానికి చూపించలేకపోయారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు మేము అధికులము, గొప్పతనం కలిగిన వాళ్ళం అని ఊరకనే చెప్పుకుంటున్నారు. అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, లేకపోతే రకరకాలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రపంచానికి నిజంగా ఆ దేవుణ్ణి పరిచయం చేసే గొప్ప ఆధిక్యతని చాలా మంది కోల్పోయారు. అందుకే చూడండి, మీరు ఈజిప్ట్ నుంచి వాళ్ళు ప్రయాణమై కానాన్ దేశం వస్తున్నప్పుడు అనేక మంది ప్రారంభించిన వాళ్ళల్లో కేవలం 2 ఆ యొక్క కానాన్ దేశానికి వెళ్ళారు. మిగతా వాళ్ళంతా దేవుని ఉగ్రతకి లోనైపోయి అరణ్యంలో చనిపోయారు. సో మనం వీటన్నిటిని మనం ఉదాహరణలుగా తీసుకొని ఇశ్రాయేలీయుల జీవితాలను మనం చూస్తూ, మన ముందుంచబడిన యొక్క గ్రంథాన్ని మనం ఉపయోగించుకుంటూ యేసు ప్రభు వారి జీవితాన్ని, అంటే యేసు ప్రభు వారు ఎటువంటి జీవితం జీవించారో ఆ జీవితాన్ని మనం ప్రజలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే రక్షణ పొందలేదో వారికి చూపించే ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుని జీవితం, యేసు ప్రభు వారు ఈ లోకంకి వచ్చి చూపించినటువంటి జీవితాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప ఆధిక్యత. ఇది మనం ఎంత ధ్యానం చేసినా సరే మనకు అంతు పట్టనటువంటి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం అది. సో ఎంతో మందికి లేదండి, ఎంతో మందికి యేసు ప్రభు వారి గురించి తెలియదు, ఎంతో మందికి ఆ జీవితం జీవించాలని తెలియదు, ఆయన మీద ఆధారపడాలని తెలియదు, ఉపేక్షించుకోవాలని తెలియదు. మనకి ఎంత జ్ఞానం దేవుడు దయచేస్తా ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని అంతటిని మనం ఊరకనే దుర్వినియోగం చేయకుండా మనం వాటికి లోబడి మన ద్వారా యేసు ప్రభు వారి జీవితాన్ని లోకానికి చూపించాల్సిన అవసరం ఉందండి. యూదుల్లాగా మనం చేయకూడదు. క్రైస్తవులైన వాళ్ళం నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనందరం ఆకర్షింపబడాలి. యేసు ప్రభు వారి జీవితం వైపు మనం ఆకర్షింపబడాలి. అంటే ఆయన ఎట్లా జీవించాడో అలాంటి జీవితమే మనకి దయచేయగల సమర్థుడు యేసు ప్రభు వారు.
కాకపోతే మన చేతిలో ఉంది. మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. మనం దేవుని మీద ఆధారపడమా, లేకపోతే లోకాశలకి శరీరాశలకి లొంగిపోవడమా అన్నది దేవుడు మనకి ఆ యొక్క నిర్ణయం అన్నది మన చేతుల్లో ఉంది. అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతినిత్యం ప్రతి నిర్ణయం ప్రతిది కూడా మనం చేసే మినిస్ట్రీ కానీ, లేకపోతే మన కుటుంబంలో మన నిర్ణయాలు కానీ, వ్యక్తిగత నిర్ణయాలు కానీ దేవుని మీద ఆధారపడే తీసుకుంటున్నామా, లేకపోతే మన సొంత బుద్ధి మీద వాటి మీద ఆధారపడుతున్నాము? అది మనం అర్థం చేసుకోవాలండి. ఆ ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి మనం చాలాసార్లు ఇంతకు ముందు కూడా చదివాం. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి, ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి? ప్రతి నిర్ణయం అక్కడి నుంచి రావాలి. మనకు తెలుసు సంఘానికి శిరస్సు యేసుప్రభువారు అని తెలుసు. ఆలోచనలన్నీ అక్కడి నుంచి రావాలి, మన సొంత నిర్ణయాలు రాకూడదు. ఎక్కువ మంది మన సంఘంలో లేకపోతే మన కుటుంబంలో మెజారిటీ ఇదే చెప్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది ఇదే కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా చేద్దాం అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుని మార్గం అన్నది విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం. అందులో నుంచి ఆ ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు కొందరే వెళ్తారు. సో తక్కువ మంది దేవుని సన్నిధి, దేవుని యొక్క జీవితానికి ఆకర్షింపబడతారని మనకు ముందైతే యేసు ప్రభు వారు చెప్పారు. సో కాబట్టి మనం ప్రజల్ని మెప్పించడానికో లేకపోతే మన కుటుంబంలో అందరినీ ప్లీజ్ చేయడానికో నిర్ణయాలు తీసుకోకూడదు. కేవలం దేవుని చిత్తానికి లోబడుతూ మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని, సంఘాలని నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మన సొంత ఆలోచనల మీద, సొంత తలంపుల మీద ఆధారపడకూడదు. ఇతరులను ప్లీజ్ చేయకూడదు. మీరు చూడండి, నిర్గమకాండంలో కూడా చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క దూడను చేసుకొని ఆ విగ్రహాన్ని చేశారు. అహరోను ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ భరించలేక వాళ్ళని సంతృప్తి పరచడానికి ఆ దూడను చేశాడు. అది ఆయన చేసిన పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు చేశాడు. ప్రజల్ని ఎప్పుడు ఆనందపరచడానికి ఏ పని కూడా చేయకూడదు, లేకపోతే మనల్ని సంతృప్తి పరచుకోవడానికి చేయకూడదు, కుటుంబంలో ఎంత ఎక్కువ మందిని సంతృప్తి పరచడానికి చేయకూడదు. దేవుని చిత్తం, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. ముందుకెళ్ళి చదువు. అది యూదులకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. అలాగే మనకి క్రైస్తవులంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, యేసు ప్రభు వారి జీవితాన్ని మనం ప్రపంచానికి చూపించడం. అలాగే చూడండి, 3వ వచనం చదువుతున్నాను చూడండి. కొందరు అవిశ్వాసులైనేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. చూడండి, దేవుడు ఇప్పుడు మనం ముందు చెప్పాను, మనం తప్పుని వేరే వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేస్తామని, మనలో అటువంటి స్వభావం ఉందని. సో అది ఏ ఒక్కరిలోనూ కాదు, కానీ మన అందరిలో అటువంటి స్వభావం ఉంటది. అది ఎప్పుడో ఒకసారి చాలాసార్లు బయటపడే ఉంటది మన జీవితంలో. మనం పరిశీలించుకుంటే మనకు తెలుస్తుంది. మనమే చాలాసార్లు అని ఉంటాం నా తప్పు కాదని. చిన్నప్పటి నుంచి, చిన్నతనంలో అయితే చాలా సార్లు చేసి ఉంటాం అలాగా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏమి చెప్తున్నాడంటే పౌలు భక్తుడు ఎందుకు ఈ ప్రశ్న వేసాడంటే, మనం దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు, సున్నతి పొందమని చెప్పాడు, కానీ అందరూ ఫెయిల్ అయిపోయారు. అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా ఫెయిల్ అయిపోయినట్టు అనుకునే అవకాశం ఉంది. అంటే దేవుడు కూడా నమ్మకత్వం కోల్పోయాడు, లేకపోతే నమ్మకస్తుడు కాదా అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడం వలన ఆయన ధర్మశాస్త్రం ఇవ్వడం కానీ, లేకపోతే సున్నతి పొందడం అని చెప్పడం కానీ దేవుని వైపు నుంచి ఏ తప్పు లేదు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళ, అంటే తప్పిపోయిన వాళ్ళల్లా అవిశ్వాసుల, అపనమ్మకత్వం చూపించడం, అవిశ్వాసులాగా అయిపోయిన వాళ్ళం మనమే. మనుషుల వల్లనే అవి పోయింది. కానీ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకొని ఇటువంటి జీవితం జీవించలేనని దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకొని, దేవా నీ సహాయం నాకు కావాలి అని ఆయన మీద ఆధారపడుతూ, ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటకు లోబడుతూ జీవించగలిగితే, కొంతమంది జీవించారు భక్తులు.
ఆ విశ్వాసం చూపించిన వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం అనేక మందిని మనం చూడొచ్చు. కానీ చాలా మటుకు అనేక మంది అటువంటి గ్రహింపు లేక వేషధారుల వేషధారుల్లాగా అయిపోయిన పరిస్థితి వచ్చింది. సో అది మనం అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా చూడండి, చాలా సార్లు నాస్తికులు గాని, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, క్రైస్తవుల్లోనే కొంతమంది ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు. ఏంటంటే ఇంత అన్యాయం జరుగుతుంది, లేకపోతే ఇంత ఘోరమైనటువంటి చాలా రకరకాల ఇవి జరుగుతా ఉన్నాయి ప్రపంచంలో. ఏమండి, చాలా వైలెన్స్ జరుగుతుంది, హింస జరుగుతుంది, లేకపోతే చాలా చిన్న పిల్లల్ని ఇది చేయడం, ఏమండి చంపేయడం, లేకపోతే భార్యాభర్తల మధ్య సరిగ్గా లేకపోవడం, పిల్లల తల్లిదండ్రులను చంపేయడం, రకరకాల వార్తలు మనం వింటాం. ఇటువంటి చూసినప్పుడు అవన్నీ చూస్తూ జనాలు ఏమంటారంటే, దేవుడు ఏం పట్టించుకోవట్లేదు ఏంటండి, దేవుడు ఉన్నాడా లేడా అనే మాటలు మాట్లాడే అవకాశం ఉంటది. కానీ దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుని తీర్పులో ఉంటాయి, అవన్నీ కూడా జరుగుతాయి. దేవుని యొక్క తీర్పు ఒక రోజు జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన వాటిని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. 3వ వచనం ప్రకారం. 4వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. చూడండి, ఇదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ యొక్క 3వ వచనంలో అర్థం చేసుకున్నదే చెప్తా ఉన్నాడు 4వ వచనంలో కూడా. ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు, వాద్యం అంటే ఒకరిని ఇది చేసేటప్పుడు, మనం నీతి మంతులుగా తీర్చబడే వాళ్ళలాగా అవ్వాలి అని. ఎలాగా అవుతాము? అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మనలో ఏ మంచితనం లేదు. మనం అబద్ధికులం. చూడండి, మనం అబద్ధికులం. అది మన నైజం అది. సో మానవులు పాపం చేస్తున్నారు అని అంటే మన నేచరు, మన స్వభావం పాపపు స్వభావం కాబట్టి మనలో నుంచి పాపపు తలంపులు, పాపపు ఆలోచనలే వస్తాయి. అదేమి వింత కాదు. చూడండి, చాలా మంది తప్పులు చేసినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఏంటి ఎంత ఘోరమైన తప్పు చేశాడని ఎగబడతారు. కానీ అదే అవకాశం వేరే వాళ్ళు, మిగతా అన్న వాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా అదే తప్పు చేస్తారు. మనుషులు అంత భయంకరమైన వాళ్ళు. అది మనం గమనించుకొని మన పాప స్వభావానికి చనిపోయిన వాళ్ళంగా ఉంటేనే మనం నిజంగా దేవుని యొక్క జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుందండి. అదే పౌలు భక్తుడు 2వ అధ్యాయం నుంచి మనకి చెప్తా ఉన్నాడు. ఏంటంటే, గ్రీకు దేశస్తులు అవనవ్వండి, అంటే అన్యులు అవనవ్వండి, గ్రీకు దేశస్తులు అంటే అన్యులు అవనవ్వండి, లేకపోతే హెబ్రీలు అవనవ్వండి, యూదులు అవనవ్వండి, ఎవరైనా సరే అందరు కూడా ధర్మశాస్త్రం ఉండి పాపం చేస్తున్నారు, ధర్మశాస్త్రం లేక పాపం చేస్తున్నారు. అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్న మాటను చెప్పడానికి, ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటా, వాటన్నిటిని చెప్పుకుంటా పౌలు భక్తుడు వస్తా ఉన్నాడు. సో మనం ఎన్నైనా చెప్పండి, మనలో నుంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. అందుకనే మన నీతి దేవుని దృష్టిలో ఎలాగుందండి? మన నీతి దేవుని దృష్టిలో ఎలాగుందండి? మురికి గుడ్డలు. వెరీ గుడ్. సో మురికి గుడ్డల్లాగా ఉంది దేవునికి మన నీతి. అంటే మనం నీతి చేయాలని సొంతంగా ప్రయత్నిస్తే అది నిజమైన నీతి కాదు. నిజంగా దేవుని ఆజ్ఞకి లోబడి దేవుని చిత్తం చేసినప్పుడు దేవునికి ఇష్టంగా ఉంది. అంటే యేసు ప్రభు వారి జీవితం జీవిస్తేనే దేవునికి అది ఇష్టమైన జీవితం. దేవునికి యేసు ప్రభు వారి జీవితం ఇష్టమైన జీవితం. అందుకనే ఆయన యేసు ప్రభు వారిని ఈయన నా ప్రియ కుమారుడని చెప్పారు. సో ఆ జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంకా చూడండి, 5వ వచనం చదువుతారా? 5వ వచనం. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా?
నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. చూడండి, అంటే ఇటువంటి ప్రశ్నలు ఏంటి, పౌలు భక్తుడేనా ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఇవి ఎంత మనకు అర్థం కావాలని ఆ అంటే దేవుడు సత్యవంత సత్యం అంటే చూడండి, దేవుని నీతి ప్రసిద్ధి కలుగజేయడానికి, ఆయన దేవుడు నీతిమంతుడు అవడానికి మన దుర్నీతి ఉపయోగపడుతుందా అని అడుగుతున్నాడు. యాక్చువల్ గా అది కరెక్ట్ కాదు, కానీ అది ఆయన ప్రశ్నేసి దానికి అర్థం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నాడని, మనుష్య రీతిగా నేను మనుషులు ఎలాగైతే ఆలోచిస్తారో అటువంటి ఆలోచన మేము ముందు ఉంచుతున్నానని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే మన దుర్నీతి దేవుని నీతిని, అంటే మనం ఎంత దుర్నీతి పరులం అని అర్థమవుతుందో దేవుడు ఎంత గొప్పవాడు అన్నది మనకు అర్థం అవుతా ఉంటుంది. మన పాపం చూడండి, పేతురు ఆ యొక్క చేపలు పడతా ఉన్నప్పుడు రాత్రంతా పడితే వాళ్ళకి చేపలు అసలు పడవు. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి రాత్రంతా మీరు ఇక్కడ ఒకసారి వేయండి అని అంటే, రాత్రంతా చేసాం అయినా సరే అని వేస్తారు. వేసినప్పుడు అక్కడ చేపలు పడతాయి, సమృద్ధిగా పడతాయి. మనకు తెలుసా ఆ యొక్క సంఘటన అంతా. ఇప్పుడు పేతురు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన అర్థం చేసుకొని దేవుని కుమారుడు అని అర్థమైపోయి, ఆయన పరిశుద్ధుడని అర్థం చేసుకొని, నేను పాపాత్ముడిని, నా దగ్గరికి రావద్దని యేసుప్రభు వారిని అంటాడు అనమాట. సో మనం ఎంత పాపాత్ములం అన్న అర్థం అవుతే దేవుని యొక్క గొప్పతనం అంత అర్థం అవుతా ఉంటది. అంతేగాని మన పాపాలను బట్టి ఆయన నీతి ఏం పెరిగిపోదు, మన దుర్నీతిని బట్టి ఆయన నీతి పెరగదు కదండి. సో అలాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో మన దుర్నీతి, మనం ఎలాగైనా దుర్నీతి మనలో ఉంది. ఏమాత్రం నీతి లేదు, ఏమాత్రం మంచితనం లేదు, ఏమాత్రం పరిశుద్ధత లేదు. కాబట్టి మనం అది మనకు బాగా ఎంత ఎక్కువగా అర్థమైతే దేవుని యొక్క గొప్పతనం అంత ఎక్కువ అర్థం అవుతుంది. మీరు చూడండి, ఆ యొక్క ఒక స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క అత్తర బుడ్డిని పగలగొట్టి, ఆ యొక్క చాలా ఖరీదు కలిగినటువంటి, చాలా విలువైనటువంటి ఆ బుడ్డిని పగలగొట్టేసి ఆ బాటిల్ ని పగలగొట్టి యేసుప్రభు వారి పాదాలని కడుగుతుంది అనమాట. మనకు తెలుసు ఆ యొక్క సంఘటన. సో ఆమె కడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, ఎవరి పాపాలు ఎక్కువగా క్షమించబడతాయో వాళ్ళు దేవుణ్ణి ఎక్కువగా అర్థం చేసుకుంటారు, ఎక్కువగా ఆధారపడతారు దేవుని మీద, దేవుని ఎక్కువగా ఆరాధిస్తారని యేసుప్రభు వారు చెప్తారు. అంటే ఏంటి, మనం ఎంత పాపాత్మలు మనం అంగీకరిస్తే, అర్థం చేసుకుంటే మనకేమనిపిస్తుంది అంటే, మన స్వభావానికి నేను అంత పాపాత్ముడిని కాదండి, నాలో మరీ అంత దుర్నీతి లేదండి, మేము చిన్నప్పటి నుంచి మంచి కుటుంబంలో పెరిగామండి, మా తల్లిదండ్రులు చాలా చాలా మంచి డిసిప్లిన్ గా క్రమశిక్షణలో మమ్మల్ని పెంచారండి అని చెప్పి మనం ఒప్పుకోం. అంటే తెలుసో తెలియకో, మనకు తెలియడం, కానీ వాక్యం చదువుతున్నప్పుడు మనం ఎంత భయంకరమైన పాపాత్ములం అని మనకు అర్థం అవుతున్నప్పుడు మనం ఒప్పుకొని మనల్ని మనం చంపుకోవడానికి, ఉపేక్షించుకోవడానికి ఇష్టపడాలండి. అప్పుడే యేసుప్రభు వారి జీవితం మన ద్వారా రావాలంటే అప్పుడే సాధ్యం అవుతుంది. లేదు అని ఒప్పుకోలేదు అనుకోండి. ఒక భక్తుడు ఏమన్నారంటే, ఆ యొక్క పాపం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ ఉంది, ఆమెను తీసుకొచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, మరి రెడ్ హ్యాండెడ్ గా అందరికి మా పాపం చేస్తూ దొరికిపోయింది అని చెప్తే తీసుకొచ్చారు. ఆ స్త్రీ కన్నా మనం ఎవరం కూడా గొప్పవాళ్ళం కాదు. ఆ స్త్రీ కన్నా, ఆ పాపం చేస్తూ పట్టబడిన స్త్రీ కన్నా ఎవ్వరం కూడా గొప్ప, అంతకన్నా ఘోరమైన వాళ్ళు. అందుకని చూడండి, పౌలు భక్తుడు ఒకసారి అందరికన్నా నేనే ప్రధానమైన పాపినని తను ఒప్పుకున్నాడు. ఎందుకు, ఆయన ఏం అబద్ధం ఆడట్లేదు, లేకపోతే కావాలని ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు. అలాంటి మాటలు కావు అవి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి వచ్చినటువంటి యథార్థంగా పలికినటువంటి మాటలు అవి. ఆయన యొక్క స్వభావం, అంటే మనిషి స్వభావం ఎంత భయంకరమైన దాన్ని తనకు అర్థం అయ్యి, నేను అందరికన్నా ప్రధానమైన పాపినని ఆయన చెప్తా ఉన్నాడు. సో మనం కూడా మన యొక్క పాపాలని, మన పాప స్వభావాన్ని ఒప్పుకొని గ్రహించగలిగితే అంతకన్నా అది దేవునికి చాలా ఇష్టంగా ఉంది.
ఇష్టంగా ఉంది. అప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క జీవితం మన ద్వారా బయటపడే అవకాశం ఉంది. అంటే మన ప్రతి ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉంది, ప్రతిది కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది. నీతి చేయాలన్న మురికి గుడ్డల్లాగా వాసన వస్తుంది అని అర్థం చేసుకొని మనల్ని మనం ఉపేక్షించుకోగలిగితే నిజంగా దేవుని యొక్క జీవితం బయటపడుతుంది. సో అదే ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు, మన దుర్నీతి బట్టి దేవుని యొక్క నీతి మనకు అర్థమవుతుంది. సో అయితే 6వ వచనం, అట్లన రాదు, అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును. చూడండి, ఒకవేళ ఆయనలోనే చూడండి నమ్మకత్వం లేకుండా, ఆయనలోనే నీతి లేకుండా అయిపోతే ఆయన ఎట్లా తీర్పు తీరుస్తాడు? సో ఇది మనం సరిగ్గా దేవుడిని అర్థం చేసుకోవాల్సి. ఆయన న్యాయవంతుడు, ఆయనలో ఏ కల్మషం ఉండదు, ఆయన మహాపరిశుద్ధుడు. ఇవన్నీ కూడా సరిగ్గా మనం అర్థం చేసుకొని ఆయన యేసు ప్రభు వారి జీవితం వైపు మనం ఆకర్షింపబడాలి. చూడండి, దేవుని లోకం ఎట్లు తీర్పు తీరుస్తాడు. సో దేవుడు నీతిమంతుడని, పరిశుద్ధుడని మనం అర్థం చేసుకోవాలి. 7వ వచనం, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలని ఎడల నేనెక్కనో పాపినట్టు తీర్పు పొందనేలా. చూడండి, ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. ఒకవేళ నా అసత్యం వలన దేవుని సత్యం బయటపడితే, నేను ఎంత అసత్యవంతుడు తెలుస్తున్నప్పుడు, దేవుడు ఎంత సత్యవంతుడో తెలుస్తున్నప్పుడు, దేవుడు నన్ను పాపి అని ఎట్లా అంటారు? నేను ఇంకా దేవుని నీతిని పెంచుతున్నాను, దేవుని యొక్క సత్యాన్ని పెంచుతున్నాను అనుకునే అవకాశం ఉంది. అటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. మన వల్ల ఏమి దేవుని యొక్క నీతి సత్యం పెరిగిపోదు, అది తగ్గిపోదు. ఆయన సత్యవంతుడు, ఆయన నీతివంతుడు, అంతే. మనమే ఎప్పుడు మన సొంత ఆలోచనల మీద ఆధారపడినప్పుడల్లా మన యొక్క పాపం, మన యొక్క అసత్యము, మన యొక్క దుర్నీతి అన్ని బయట పెడతా ఉంటాయి మనలో. దానికి దేవుని వైపు నుంచి ఎటువంటి ఇది లేదు. మనం దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి లేదు, అంటే దేవుణ్ణి అనడానికి లేదు, అంటే దేవుడు ఏం చేస్తున్నాడండి పట్టించుకోవట్లేదండి, ఇటువంటి మాటలు మనం అసలు అనకూడదండి. ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్య మార్గంలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే సనుక్కోవడం, గొనుక్కోవడం. దేవునిలో సంతృప్తి చెందిన జీవితాలు జీవించలేక ఆ యొక్క మళ్ళీ ఆ యొక్క ఐగుప్తు మనస్సు అలాగ పట్టుకొని ఆ దేశం అక్కడ ఉండిపోయింది. మనసంతా దేవునితో వెంబడిస్తున్నారు, దేవునితో నడుస్తున్నారు, కానీ మనసంతా ఈజిప్ట్ లోనే ఉండిపోయింది. అలాగా మన పాపపు జీవితం, మన మారు మనసు పొందక ముందు మన పాప జీవితం ఇక మీదట కొనసాగకూడదు. దేవుని ఎడల సంతృప్తి కలిగిన జీవితం జీవించాలి మనం. అందుకని చూడండి, చాలా సార్లు మనం ఈ సీరియళ్ళు, సినిమాలు, లేకపోతే తాత్కాలికమైన ఆనందాల వైపు మనం చూస్తాం. కొంతమంది సిగరెట్లు తాగుతారు, కొంతమంది ఆల్కహాల్ తాగుతారు, కొంతమంది రకరకాలుగా వాళ్ళ బలహీనతలు, కొంతమంది జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు, అంటే చెత్త ఫుడ్ అంతా ఎక్కువ తినేసి, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళకి ఆనందం కలిగించేవి. సో అటువంటి తాత్కాలికమైన ఆనందాల వైపు తిరగడానికి గల కారణం ఏంటంటే దేవునిలో సంతృప్తి చెందలేకపోవడం, దేవునిలో ఆనందాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడం. వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వాక్య ధ్యానం చేసేటప్పుడు, మనం క్వైట్ టైం చేసుకునేటప్పుడు, దేవుని యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకొని, దేవుని యొక్క లక్షణాలను అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆనందం. చూడండి, దావీదు భక్తుడు జుంటి తేనె దారల కన్నా గొప్పదైందని అని చెప్పాడు, అంత మధురమైందని చెప్పాడు. అంటే ఎందుకు అట్లా చెప్పగలిగాడంటే ఆయన అందులో అంత సంతృప్తి పొందగలిగాడు. రాజైనా నేను ఎప్పుడు ఈ సింహాసనం మీద ఉండాలని కోరుకోలేదు, కానీ నీ మందిరంలో నేను ఉండాలని కోరుకుంటున్నాడు దావీదు. చూడండి, రాజు మామూలుగా ఏమనుకోవాలి? ఈ సింహాసనం మీద ఉంటే అందరూ నాకు సేవలు చేస్తా ఉంటే అబ్బా ఏమి జీవితం అనుకోవాలి యాక్చువల్గా. కానీ ఆయనకు అర్థమైంది, భక్తునికి ఏంటంటే జీవితం ఇందులో లేదు, దేవుని సన్నిధిలో ఉంది జీవితం, దేవుని మందిరంలో ఉందని. నిత్యం చిరకాలం నీ మందిరంలో నేను ఉంటాను
అని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. సో మనం దేవునిలో సంతృప్తి చెందడం అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఎంత ఎక్కువ దేవునికి లోబడతా ఉంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటా ఉంటే, అంత ఎక్కువగా దేవుని యొక్క క్రైస్తవ జీవితం మన జీవితాల్లోకి, క్రీస్తుని పోలిన జీవితం మన హృదయంలోకి, మన మార్గంలోకి వచ్చే అవకాశం ఉందండి. 8వ వచనం చదువుతున్నాను. మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. చూడండి, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మేలు కలగడానికి కీడు చేయుదమని మేము చెప్పుచున్నాము అంటున్నాడు. అలాగా కొంతమంది దూషిస్తున్నారు. వాళ్ళకి చెప్పు ప్రకారం మేము ఎందుకు చెప్పకూడదని చెప్తా, అటు వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. మీకు ఈ 8వ వచనం చదువుతున్నప్పుడు మీకు ఏం అర్థమైందో మీరు చెప్తే 8వ వచనం చదువుతారా ఒకసారి? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. ఇప్పుడు చెప్పండి, అంటే వాళ్ళ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ అంటే తప్పు ఏంటండి? సో అట్టి వారికి శిక్షా విధి కలుగుతుంది, అది న్యాయమే అంటున్నారు. అంటే వీళ్ళు దేవుని పక్షాన, సువార్త పక్షాన దేవుని చేత ఏర్పరచబడిన వాడు పౌలు భక్తుడు మనకు తెలుసు. సో అటువంటి ఆయన మీదకే అంటే నిందలు మోపే ఇది వచ్చింది. చూడండి, సువార్త వైపు మనం ఉంటున్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా సువార్త వైపు మనం ఉంటున్నప్పుడు మన మీద నిందలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. మనకు శ్రమలు, నిందలు, రకరకాలైనవి వచ్చే అవకాశం ఉంటది. మన కుటుంబంలోనే చాలా మంది వ్యతిరేకం అయిపోవచ్చు, మన సంఘంలోనే వ్యతిరేకం అయిపోవచ్చు. చూడండి, వాక్యం వైపు మనం తీసుకున్నప్పుడు, లేదు మీరు ఆ సర్ది చెప్పుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అందరిని అంటే మనుషుల్ని సంతోషపెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏ సమస్య రాదు. అలా కాకుండా వాక్యం వైపు మనం తీసుకొని, వాక్యం ఎట్లా చెప్తుందంటే, మన మీదకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మనల్ని ఎవరు పట్టించుకోకుండా, లేకపోతే మనల్ని నిందించి మనల్ని మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటది. ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం, ఇరుకు ద్వారం. ఇటువంటి జీవితం అన్నది చాలా మందికి ఇష్టం లేనటువంటి జీవితం. సో కాబట్టి మనం క్రైస్తవులంగా, శిష్యులంగా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన, మనందరం వాక్యం వైపు ఉండాలి. ఈ రోజుల్లో చూడండి రకరకాలైన, ఈవెన్ సుప్రీం కోర్టులో కూడా తీర్పులు వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఆడవాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, మగవాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. రకరకాలైనటువంటి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బాధలు. సో ఇవన్నీ కూడా సంఘంలో వచ్చేసి మనం అందరం ఇలాగా దేవుని వాక్యం వైపు ఉంటే చాలా మంది మనకు వ్యతిరేకం అయిపోతారని కాంప్రమైజ్ అయిపోయి, చూడండి మనకు తెలుసా, ప్రకటన గ్రంథంలో ఉంది, ఆ యొక్క లవదోకియ సంఘం ఆ విధంగా ఉంది. కాంప్రమైజ్ అయిపోయి అటు వెచ్చగా లేదు, ఇటు చల్లగా లేదు, అది మధ్యస్థంగా అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితుల్లో ఉంది. అంటే లోకంతో కలిసిపోయి లోకానుసారమైనటువంటి ఆలోచనలన్నీ సంఘంలో పెట్టేసి ఇటువంటి జీవితాలు జీవిస్తే మనకి మధ్య అటు ఇటు ఉన్నాం అనుకోండి, మనకి ఎవరు ఏమనరు. అలా కాకుండా ఎప్పుడైతే వాక్యం వైపు మనం ఉన్నామో, దేవుని వైపు ఉన్నామో, దేవుని తీర్పులు ఎట్లా ఉంటాయని, దేవుణ్ణి మనం దూషించకూడదని, దేవుని మీద నిందలు వేయకూడదని, దేవుడు న్యాయవంతుడని, ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులని ఎప్పుడైతే మనం దేవుని వైపు ఉన్నామో, మిగతా చాలా మంది మనకి వ్యతిరేకమైపోయే అవకాశం ఉంది. ఈవెన్ సంఘంలోనే ఎక్కువ మంది మనకు వ్యతిరేకమైపోయే అవకాశం ఉంది. కానీ ఈ చివరి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వైపు ఉండాలండి. దేవుని వైపు, వాక్యం వైపు మనం ఉండాలి. ఎవరు మనతో వచ్చినా, ఎవరు మనల్ని నిందలు వేసినా, ఏం చేసినా సరే మనం దేవుని వైపు ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ 8 వచనాల్లో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా, లేకపోతే మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చండి. 5th verse 5వ వచనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి.
మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగున నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అంటే మనం చూసా అంటే ఒక సామాన్యంగా మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించి ఈ మాటలు చెప్తా ఉన్నాడు పౌలు. అంటే మనిషి ఆలోచనలు ఎట్లా ఉంటాయని. ఎలా అంటే మనం తప్పు చేస్తున్నాం, మనలో ఏ మంచితనం లేదు, మనలో పాపం ఉంది, మనలో ఏ నీతి లేదు, మనలో అంత దుర్నీతి ఉందని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఇంకా 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 పెరుగుతూ ఉంటది. అంటే ఏంటి, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని, నేను ఎంత పాపాత్ముడిని అని తెలుస్తున్నప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అన్నది అవగాహన పెరుగుతుంది మనకి. సో ఆ అవగాహన అంటే ఏంటి, దాన్ని బట్టి ఒకటి మనం ఇంకొక రకమైన ఆలోచన మనకు వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే, సో నేను ఎంత దుర్నీతిమంతుడినో, ఎంత నాలో పాపం ఉందో అని అర్థం అవుతున్నప్పుడు దేవుడు పెరుగుతున్నాడు కాబట్టి నేను ఇంకా పాపం చేస్తే దేవుడు ఇంకా పెరుగుతాడు అని ఆలోచించుకునే అవకాశం ఉంది. ఎక్కువగా నాస్తికులు లేకపోతే దేవుడు నమ్మని వాళ్ళు ఇటువంటి ఆలోచనల వైపు వెళ్ళే అవకాశం ఉంటది. అంటే సామాన్యంగా మనుషులు ఇటువంటి తర్కం తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఆ యొక్క రోమా సంఘాల్లో వాళ్ళు గ్రీక్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు మనం చూస్తున్నప్పుడు ఉన్నారు. వాళ్ళు ఇటువంటి ఆ గ్రీక్స్ అన్న వాళ్ళు బాగా తెలివితేటలకి వాటికి వాల్యూ ఇస్తారు దేవుని మీద ఆధారపడే దానికన్నా. సో అందుకని వాళ్ళ కోసం అని ప్రతి క్వశ్చన్ కూడా, ప్రతి ప్రశ్న కూడా పౌలు భక్తుడు వదలకుండా ప్రతిదీ తనే ప్రశ్న వేసి ఆన్సర్ చెప్తా ఉన్నాడు అనమాట. సో మన దుర్నీతి వల్ల దేవుని నీతి పెరుగుతుందని, మనం దుర్నీతి చేసిన తప్పు లేదు, ఎందుకంటే దేవుని నీతి దాని ద్వారా పెరుగుతుంది, దేవుడు శిక్షించడం తప్పు, దేవుని ఉగ్రతకు మనం పాత్రలం కాదు అని ఆలోచించకూడదు. అది చాలా తప్పు. దేవుని ఉగ్రతకు మనం పాత్రలమే. మన పాపం మనం పాపాత్మలం, మనలో ఏ నీతి లేదు, ఏ మంచితనం లేదు. దాన్ని బట్టి ఏమి దేవుని నీతి పెరిగిపోదు, తగ్గిపోదు. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన చాలా ఉన్నతమైన వాడు. దానికి మన పాపానికి ఏ సంబంధం లేదు. అఫ్ కోర్స్ మన పాపం ఎంత పాపాత్మలం అని అర్థం అవుతున్నప్పుడు దేవుడి ఇంకొక గొప్పతనం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటది. అది కరెక్ట్. కానీ అదేది మన దుర్నీతి వలన అది పెరుగుతుందా అనుకోకూడదు. అది అవగాహన అంతే. చూడండి, పేతురు ఆ యొక్క యేసు ప్రభు వారిని చూస్తున్నప్పుడు నేను పాపాత్ముడిని, నా దగ్గరికి రావద్దని పేతురు చెప్పాడు. అంటే అర్థం ఏంటి, యేసు ఎప్పుడైతే ఆయన నీతిమంతుడిని, పరిశుద్ధుడిని ఆయన ఎన్కౌంటర్ అయ్యాడో, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేవుని స్వరూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని ఆయన ఎదుర్కొన్నాడో, వెంటనే ఈయన యొక్క పాపం తెలిసిపోయింది. అలాగని పేతురు పాపం వల్ల దేవుని యొక్క గొప్పతనం పెరిగిందంటే అది కరెక్ట్ కాదు. పేతురు దృష్టిలో దేవుని యొక్క గొప్పతనం తెలిసింది. ఇతను ఎంత పాపాత్ముడని అర్థమైనప్పుడు దేవుని ఎంత గొప్పవాడు అన్నది అర్థమైంది. అంతే, మన అవగాహన పెరిగింది అంతే. అంటే మన పాపాన్ని బట్టి దేవుని యొక్క నీతి, ఆయన యొక్క గొప్పతనం ఏం పెరిగిపోదు కానీ తగ్గిపోదు కానీ అని మనం పాపంలో కొనసాగాలని అనుకోవడం చాలా తప్పు. అంటే మన స్వభావం ఏంటంటే, ఇక్కడ ఈ ఓవరాల్ గా 8 వచనాలను చూస్తే దేవుణ్ణి తప్పు పట్టడానికి ప్రయత్నించే స్వభావం అన్నది చాలా చాలా తప్పు. అది మనం ఈ మానవులుగా మనకు ఉండే అవకాశం ఉంటుంది. చాలా సార్లు దేవుణ్ణి చూడండి, ఈ యొక్క కరోనా టైంలో కూడా చాలా మంది దేవుడు ఉంటే ఎందుకు ఇలాగ అందరినీ చంపేస్తాడు, అందరినీ శిక్షిస్తాడు, ఇలా చేస్తాడు అలా చేస్తాడని చాలా మంది దేవుణ్ణి నమ్మడం మానేసిన వాళ్ళు, నమ్మకం పోయిన వాళ్ళు రకరకాలుగా నిజానికి ఏ విధంగా ప్రతిస్పందించాలంటే, నిజంగా ఎంత భయంకరమైన పాపంలో మనం ఉన్నాము, ఎంత తప్పు చేస్తున్నాము, పర్యావరణానికి చాలా హాని చేస్తున్నాము అని ఇవన్నీ అర్థం చేసుకొని దేవునికి లోబడాల్సింది పోనిచ్చి, మళ్ళీ వేరేగా ఆలోచిస్తూ దేవుడి మీద నమ్మకం పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆలోచన అన్నది దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదని ఆ ఆలోచనల్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అందుకే కొంచెం అంకుల్ అన్నట్లు కొంచెం ఇవి అర్థం చేసుకోవడం చాలా కఠినమైన ప్యాసేజ్లు, చాలా చాలా టఫ్ ప్యాసేజ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనిషి ఆలోచనల దగ్గరే మనం వాటిని తప్పించేయాలి.
అటువంటి ఆలోచనే రాకూడదు మనిషికి. దేవుని మీద అంటే దేవుణ్ణి నిందించడం అనే ఆలోచన అన్నది చాలా చాలా తప్పు. అది అసలు మనకి రాకూడదు. ఆ ఆలోచన తప్పు అన్నది పౌలు భక్తుని యొక్క ఉద్దేశం. అందుకే ఇన్ని అధ్యాయాలు 2వ అధ్యాయం నుంచి ఆయన చెప్తా ఉన్నాడు. సో మనందరం పాపాత్ములు అని చెప్పడం కోసం ఇవంతా చూడండి, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా దాని గురించే. ఎందుకంటే మనం ఒప్పుకోం. మనం ముఖ్యంగా అన్యులు కన్నా కూడా క్రైస్తవులు మారు మనసు పొందడం చాలా కష్టమని చాలా మంది భక్తులు చెప్తారు. ఎందుకంటే క్రైస్తవులు నీతిమంతులు ముందు నుంచి నీతిమంతులు అనుకునే అవకాశం ఉంటది. మేము క్రైస్తవులు అండి, ముందు నుంచి క్రైస్తవులు, మేమంతా దేవుని సేవలో ఉన్నాము, లేకపోతే మేమేం పాపం చేయము, మేము అసలు సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం, లేకపోతే అబద్ధాలు ఆడడం, లేకపోతే ఇలాంటివి అనుకుని మంచోళ్ళం అని అనుకునే అవకాశం ఉంటుంది. అందుకనే చూడండి, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అని అనుకొని, వాళ్ళు నీతిమంతులు అనుకొని, మేము అబ్రహాం సంతానం అని దేవుని కుమారునితోనే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు వ్యతిరేకం అయిపోయారు. దేవుణ్ణే సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇది చాలా భయంకరమైనది. సో మన పరిస్థితి అంటే మన పాపపు స్థితి మనం తెలుసుకోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా మనం ఎక్కువ తెలుసుకొని, మనం ఎంత ఎక్కువ అవగాహన ఉంటే తెలుసుకుంటే అంత మనం మన సొంత ఆలోచనల మీద ఆధారపడం. లేకపోతే మన సొంత ఆలోచనల మీద ఆధారపడతానే ఉంటాం. అలా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి, సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్య మమ్మల్ని ప్రభు. దేవా తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో, గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెలు వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభు నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింటున్న యేసయ్య, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుతున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభు. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు
ఒక నిశ్చయత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి. నా నాయన మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా 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 మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి దీర్ఘశాంతాన్ని బట్టి వందనాస్తుతులు స్తోత్రం. ఇంకా ఇంకా మేము నా నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతి నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నా నాయన మరి ఇప్పుడు నా నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు. నాయన యేసయ్య తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నా నాయన అయ్యా, నా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘనదైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నా నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రాణయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తున్నాను. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నా నాయన అయ్యా చిన్న మంద భయపడబుద్దన్నావు తండ్రి. నాయన ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకుని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసయ్య నందు సంతోషించటానికి, యేసయ్య నందు తండ్రి బలపడటానికి, ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.